బాబు బాబు హరి బాబు హరి ఎక్కడికి వెళ్ళావురా? ఎవరు బాబు వాళ్ళు? మిమ్మల్ని చూస్తే మంచివారిలాగా ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చంపడానికి ఎందుకు చూస్తున్నారు? మీరే అన్నారు కదా సార్ మంచివాళ్ళని. అది చాలదా మమ్మల్ని చంపడానికి? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. చూడండి, జరిగింది చెప్పే ఓపిక లేదు, చెప్పడానికి ఇది సమయం కాదు. కంటి చూపు పోయిన నా తల్లిని నేను కాపాడుకోవాలి. పోనీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్తారా? వైజాగ్. ఎవరున్నారు అక్కడ? 12 లక్షల మంది జనాభా. అంటే నీకెవ్వరూ లేరన్నమాట. చూడు బాబు, నీకు న్యాయం అయితే చేయలేను, కానీ నా చేతైనంతలో సాయం చేస్తాను. నాతో వస్తావా? సాయం చేస్తానంటున్నారుగా, తప్పకుండా వస్తాం. సార్, మా అమ్మకు చూపు వస్తుంది కదా? కంగారు పడకరి, అంతా మంచి జరుగుతుంది. అన్నట్టు నువ్వు నన్ను సార్ సార్ అని పిలవకు, బాబాయ్ అని పిలువు. అలాగే సార్. డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఈవిడికి తల మీద బలమైన దెబ్బ తగలటం వల్ల నరాలు చిట్లి కంటి చూపు పోయింది. కంటి చూపు రావాలంటే ఆపరేషన్ చేయాలి. దానికి ₹1,00,000 అవుతుంది. ₹1,00,000? ఒరే హరి, అమ్మా, నా కళ్ళకి ప్రపంచం కనిపించకపోయినా నువ్వెప్పుడు నా కళ్ళలోనే ఉంటావు బాబు. డాక్టర్, నేను త్వరలో డబ్బు రెడీ చేసుకుంటాను. మా అమ్మకు చూపు రావాలి. అలాగే, మీరు డబ్బు రెడీ చేసుకోగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఓకే అమ్మా, పద. ఆటో ఆటో. అంకుల్, మీరేంటి ఇక్కడున్నారు? హరి వాళ్ళ అమ్మకి బాగా లేకపోతే తీసుకొచ్చాను. ఆహా, జాగ్రత్త. హరి, వాణి అని మన కాలనీలోనే ఉంటుంది. నమస్కారం అండి. నమస్తే. వాణి, వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. ఇవాళ నుంచి మన కాలనీలోనే మా పక్క పోర్షన్లో ఉంటారు. అమ్మా గాయత్రి,
ఏంటి నాన్న నిన్ననగా వస్తానన్నారు ఈ రోజా రావడం? అవును వీళ్ళు ఇతను హరి అని నా ఫ్రెండ్ కొడుకమ్మా. ఈవిడ వాళ్ళ అమ్మగారు. అక్కడ ఏ ఆధారం లేకపోతే నాతో పాటే షిప్ యార్డ్ లో పనిచేసుకుంది అని అంటే ఇంకేం చెప్పొద్దు. ఇక నుంచి వీళ్ళు కూడా మనతోనే ఉంటారు. రండి. రండమ్మా రండి. అన్నయ్య గారు, మా వల్ల మీకు చాలా శ్రమ కలిగిస్తున్నామేమో. చూడండమ్మా, 5 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా మీ వల్ల నాకు బోలెడంత ఆత్మతృప్తి కలుగుతుంది. మీరు లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోండి. బావా అసలు మనం మందు ఎందుకు కొడుతున్నట్టు? అమ్మా కొట్టింది ఇక్కడ. కరెక్టే చెప్పా. అయినా నేనేం అడిగానని ఇంత గట్టిగా పీకావు? నువ్వు అడిగిన క్వశ్చన్ అసలు నేచురల్ గా మర్డర్ చేయాలి. ఆ, నీలాంటోడే సీఎంఐ సీట్ లోకి వచ్చి 5 ఏళ్ళు అయ్యాక అసలు నేను పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చాను అని ఆలోచించాడంట. అర్థం కాలేదు బావా. అసలు నీ క్వశ్చన్ ఏంటి? మనం మందు ఎందుకు తాగుతున్నావునే కదా. అవును, నువ్వెందుకు తాగుతున్నావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికే తాగుతున్నాను. అలాగా? ఎస్. 366 రోజులు మెడికల్ షాపులు మూసేసినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ, జస్ట్ జనాభా తగ్గుద్దంతే. కానీ 6 రోజులు బ్రాందీ షాపులు మూసేస్తే మాత్రం ప్రభుత్వానికి బోలెడంత బొక్క. ఆ, మందుకు అంత వాల్యూ ఉందా బావా? వాల్యూ లేని నీకేం తెలుసురా మందు వాల్యూ గురించే. ఆ సరే గాని బావా, ఆ, నేను ఇలా రోజు నీకు మందు పోయిస్తుంటే తాగటమేనా? వాణి నాకు ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు లేదు? వాళ్ళ అమ్మకి అది పుట్టగానే చెప్పాను. 600 అయినా సరే మన రాణి మల్లిగాడి పెళ్ళమని. అందుకు అత్తే ఉంది మరి. అంటానుకుంటే కదా ఆ మాటనగానే అది పోయింది. పోయిందా? ఉమ్. పోయిందా? ఉమ్. ఆయ్ బాబా, మా అమ్మాయి నిన్ను బార్ల వెంటొచ్చి ఇలా తాగదని చెప్పానా? తాగొద్దని తాగి వాగొద్దని చెప్పావమ్మా, కానీ మల్లిగాడు పుట్టినరోజు అంటేని ఆ. మావయ్య నీకు అసలు బుద్ధుందా? ఆడికి బుద్ధుంటే నాకు మంది ఎందుకు పోయిస్తాడమ్మా. చూడు, మా నాన్నకి మందు పోసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావేమో. అదేం కుదరదు. నువ్వు పద. పద. బావా చూడు బావా. నేను చూడరా. బావా లేకపోతే ఏంట్రా, నా బంగారం లాంటి కూతురు నీ తాగుబోతు మొహానికి ఇచ్చి చేస్తాను అనుకున్నావా? నేను చిరంజీవికి ఇచ్చి చేస్తా. చిరంజీవికి పెళ్లి అయిపోయిందిగా. అతని తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఇచ్చి చేస్తా. నీకెందుకురా? నువ్వు పద. పద. పవన్ కళ్యాణ్ కా? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. స్వచ్ఛమైన అర్థత నువ్వు బిట్టకవాలా. ఇంకెంత ఎత్తుతావమ్మా, ఏడాకలేదా? హరి, ఏంటి బాబాయ్? నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించలేకపోయాను బాబు. నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకే బాధగా ఉంది. నేను రైతు బిడ్డను బాబాయ్. బరువులు మోయటం నాకు అలవాటే. అయినా మన చదువులు మనకింత తిండి పెట్టాలని ఆలోచించాలి గాని కుర్చీల్లో కూర్చోబెట్టాలనో ఏసీల్లో పడుకోబెట్టాలనో ఆలోచించకూడదు. సభాష్ బాసు, కొటేషన్ అద్దరు కొట్టేశావు. మన దేశంలో చదువుకున్న వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తే అమెరికాకి 5 ఏళ్ల ముందుంటాం. బాసు, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆహా, బాక్సులు బద్దలు కొట్టే ఫేస్ బాసు నీది. నాలాంటి దాన్ని ముందో వెనకో వేసుకున్నావనుకో, ఆంధ్ర తమిళనాడు కలిపి కుమ్మేయచ్చు. చాలా ఆపవే హరి. ఈ అమ్మాయి పేరు రాణి. అందరూ టీ పాప అంటారు. నోరు ఎంత పెద్దదో మనసు అంత మంచిది. నా గురించి నేను చెప్పుకుంటాను గాని మీరు టీ తీసుకోండి, చల్లారిపోద్ది. ఇదిగో బాసు, స్పెషల్ టీ. మళ్ళీ టీ కావాలంటే రాణి అని పిలువు. ఓణి ఎగరేసుకుంటూ టీ తీసుకుని వచ్చేస్తా. అలాగే. బాసు, మ్మ్. మనలో మన మాట. ఏంటి? నువ్వు హస్బెండ్ నేమాక ఏ లేడీస్ టెంప్ట్ అయిపోతారు.
మిస్టర్ నేనెవరో తెలుసా? తెలియదు సార్. నేనెవరో తెలియకుండానే జాయిన్ అయిపోయావా? ఓకే, ఇట్స్ ఓకే. ఐఎమ్ జూచి. జూచి ఏంటండి బూచిలాగా? జూచి అంటే జూనియర్ చిరంజీవి. ఇక్కడ మనం ఎంత చెప్తే అంత. పవన్ కళ్యాణ్కి కారు కింద చేతులు పెట్టించింది ఎవరో తెలుసా? తెలియదండి. నేనే. అన్నట్టు నీకు జిమ్నాస్టిక్స్ తెలుసా? అబ్బే తెలీదండి. తెలీదు. చెప్తాను విను. జిమ్నాస్టిక్ ఫైట్ అంటే గాలి ఎగిరి తన్నటం. నీకు ఫైట్ మాస్టర్ విజయ్ తెలుసా? అతను నేర్పాడు అనుకో. అతనే నా దగ్గర ట్యూషన్ నేర్చుకున్నాడు. ఏయ్, ఇదంతా నీకెందుకు చెప్తానో తెలుసా? ఇందాక వచ్చిందే టీ పాప నగ్మ, అది నా జీడిపప్పు ఉప్మా. దానికి నాకు దడదడ. మా ఇద్దరి మధ్యన రావాలని ప్రయత్నించావు, చెమ్మ తీస్తా. బాబాయ్. హరే, ఏమైంది నాయనా? ఏం లేదమ్మా, ఏదో పీడకల. నువ్వు పడుకో. అమ్మా జాగ్రత్త, ట్రాఫిక్ అది చాలా హెవీగా ఉంటుంది. ఇల్లు జాగ్రత్త. నేను వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ బారు అది ఇది అన్నావంటే? నో బార్, నా మీద ఒట్టు. వాళ్ళు ఏదైనా బిజినెస్ లాస్ అంటే హెల్ప్ చేస్తారేమో గానీ. ఏంటి? లేదమ్మా, ఇల్లు 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 జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పు. నన్ను వెళ్ళమ్మా. పిచ్చి తల్లి, నువ్వు ఉన్నప్పుడు ఇల్లు, నువ్వు లేకపోతే బార్. బార్కి వెళ్తాను, నే బార్కి వెళ్తాను. అమ్మా మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నానురా. గాయత్రి, ఆ షర్ట్ తీసుకురా. తెస్తున్నానన్నయ్య. అన్నయ్య, ఏంటమ్మా? హార్బర్ నుంచి వచ్చేటప్పుడు నెయిల్ పాలిష్, జడగంట్లు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు తేవా? కలర్ నెయిల్ పాలిష్లు, 4 రకాల రబ్బర్ బ్యాండ్లు, హైటెక్ తిలకం, కాటుక డబ్బాలు 2. ఇవన్నీ తేవటం కుదరదు గాని. నాన్నగారు వస్తున్నారు. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, ఆ చీటీ ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తాను. అన్నయ్యకి ఎవరన్నా డబ్బులు ఇస్తారా? అమ్మా, నేను హార్బర్కి వెళ్ళి వస్తా. జాగ్రత్త నాయనా. హార్బర్కి వెళ్ళే బస్సు వచ్చిందా సార్? హార్బరా? ఊరు కొత్తనా? మనం పోయి 10 నిమిషాలైంది. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది సార్? రేపు ఇదే టైంకి వస్తుందమ్మా. ఆటోలో. ఆటో! ఏంటి సార్, బస్ స్టాప్ ముందు నిలబడి ఆటో పిలుస్తున్నారు? బస్సు మిస్ అయింది, హార్బర్కి వెళ్ళాలి, వస్తారా? మీటర్ వేస్తే అమెరికాకైనా వస్తాను, రండి. మీరు జిమ్కి ఏమైనా వెళ్తుంటారా? లేదండి. పోనీ ఫైటింగ్ ఏమైనా చేస్తుంటారా? ఫైటింగ్ సినిమాలు కూడా నేను చూడను. దేనికి అడిగారు? ఫిజిక్ చూసి అడిగానులేండి. ₹25. ఏంటి వెతుకుతున్నారు? పర్సు మిస్ అయిందండి. హలో, మిస్సింగ్ కదా అని మిస్సింగ్ కబుర్లు చెప్పొద్దు. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. పర్సు ఎవరో కొట్టేశారు. సిల్వస్టర్ స్టాలిన్ లెవెల్లో బాడీ మెయింటైన్ చేస్తున్నావు, పర్సు మెయింటైన్ చేయడం తెలీదా? మీ డబ్బులు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానండి. ఏంటి ఇంటికొచ్చి ఇచ్చేది? ముందా చేతుకున్న వాచ్ ఇవ్వు. సాయంత్రం డబ్బులు కట్టి వాచ్ తీసుకెళ్ళు. అలాగే. ఏంటి నిన్న నా నగ్మ చేయి పట్టుకున్నావట? నేనా? ఎప్పుడు? ఏమి తెలియనట్టు మాట్లాడుకో. నిన్న అది నీకు టీ ఇస్తుంటే నీ వేళ్లు దాని వేళ్ళకి తగిలించాం. తగలకుండా ఎలా తీసుకుంటాం సార్? తీసుకోవాలి.
లేకపోతే నేను జూబా అయిపోతాను. జూబానా? ఎస్, జూనియర్ బాలకృష్ణ. చెప్పు ఎక్కడ కొట్టున్నావు? జగదంబ సెంటర్, లీలా మహా సెంటర్, గాజువాక, సీతమదార, పూర్ణ మార్కెట్, ఏవిఎం కాలేజ్. ఎనీ టైమ్ ఎనీ సెంటర్. అడ్రస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పనా సరే. సింగిల్ ఫైట్ ఆర్ బ్యాచ్ ఫైట్? చెప్పు ఎక్కడ? ఎందుకులేండి సార్, రేపటి నుంచి తగలకుండా తీసుకుంటా. తగలకుండానే కాదు, దాన్ని చూడకుండా తీసుకోవాలి. లేకపోతే తెలుసుగా, జిమ్నాస్టిక్ ఫైట్ అయిపోతుంది. వెళ్ళు. సార్ ఏంటి బాబాయ్ అందరూ డల్గా కూర్చున్నారు? సాయంత్రానికల్లా ఈ సరుకు లోడ్ చేయాలి. మేమా 5గురం ఉన్నాం. సాయంత్రం లోపల ఇవి గనక లోడ్ చేయలేకపోతే ఆ మేనేజర్ మాకు ఈ వారం కూలీ కట్ చేస్తానన్నాడు. సాయంత్రంలోగా కదా, మనం చేసేద్దాం. హలో, మోసేయడానికి అదేమి ఎండుగడ్డి ఒర్రి పొట్టు కాదు. ఒక్కొక్క బస్తా 100 కేజీలు ఉంటది. గబగబా ఎత్తేస్తే బ్లడ్ గ్రీజ్ అయి కారుద్ది. బాబాయ్ నాకు ఒక అవకాశం, ఈ మధ్యాహ్నానికల్లా పని అయిపోద్ది. మధ్యాహ్నం దాకా ఎందుకు? ఇప్పుడు ఒక బస్తా ఎత్తు, చెమ్మ పడుద్ది. బాస్ నీలా డబ్బా బాడీ కాదు, ఒంటి చేత్తో ఓడను లాగే కెపాసిటీ ఉన్నాడు. నువ్వెత్తు బాసు, నీ వెనకాల నేనున్నాను. ఏమనుకున్నావా బాస్ని? అదే తీరా. అదేంటండి 100 రూపాయలు ఎక్కువ ఈ తీసుకుంటున్నారు? రోజు నుంచి 100 పెంచాం. ఎలా? ఏంటి బాబాయ్ ఇది? 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ హార్బర్ లో మామూలు వసూలు చేస్తున్నారు. మామూళ్ళు ఎందుకు ఇవ్వాలి? వద్దులేమ్మా, ఇలా అడిగినందుకే చాలా మందికి చేతులు కాళ్ళు తీశారు. కాళ్ళు చేతులు తీసేశారా? కాళ్ళు చేతులే కాదు బాబు, ఇవ్వకపోతే ప్రాణాలు కూడా తీస్తారని భయపడి మామూలు ఇస్తున్నాం. ఈ వారం మా అక్కకి పెళ్ళన్నా, వచ్చే వారం 2 వారాలు కల్పించేస్తానన్నా. పెళ్లి లేదు గిల్లి లేదు. ఎవరా? నీకు దండం పెడతాను. పోరా. ఏంట్రా ఇది? పాపం అన్న, అక్క పెళ్ళి అంటున్నాడు. బాబు కొంచెం ఆగండి, మీకు దండం పెడతాను. మీ సంగతి వాడికి తెలియదు, కొత్తగా చేరాడు. నా మాట విని ఒక్కసారికి వదిలేండి. హరి, ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. అది కాదు బాబాయ్. వాళ్ళతో మన గొడవ ఎందుకన్నా? గొడవ ఎందుకు అంటే కొడతావా? బాబు తప్పైపోయింది, తనకి ఏం తెలియదని చెప్పాను కదా. బాబాయ్, ఏంట్రా కొట్రా కొట్రా నీ అబ్బా.
లేరా. రేయ్, నీళ్లలో దిగి ముసలిని కదిలించు, అడవికెళ్లి సింహాన్ని కదిలించు, బతుకుతావేమో గాని అకారణంగా ఈ హరిని కదిలిస్తే మాత్రం చచ్చిపోతారు. ఇంకొకసారి ఎక్కడైనా మామూలు వసూలు చేస్తూ కనబడ్డారో మీరు కాళ్ళు చేతులు మాత్రం ఎత్తిస్తారు. అక్కడే నేను తలకాయలు కోస్తా. అన్నో అప్పుడెప్పుడో భక్త ప్రహ్లాద సినిమాల్లో ఉగ్గ నరసింహస్వామి స్తంభం పగిలి కొట్టుకొని రావడం చూశాను. మళ్ళీ అదే ఎఫెక్ట్ లో నిన్ను చూస్తున్నాను. నువ్వు మామూలు మనిషి కాదన్నా. అమ్మా అయ్యి బాబోయ్. అదేంటి సార్? అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ అంత మాట్లాడక బాజు. నీ హ్యాండ్ గురించి తెలియక ఏదేదో వాగేశాను. ఈ హ్యాండ్ అరకల చాలా నెట్వర్క్ ఉందని తెలుసుకున్నాను. ఆశీర్వదించవచ్చు. జిమ్నాస్టిక్స్ ఫైట్ తెలిసిన వాళ్ళు మీరే అలా మాట్లాడితే ఎలా? నా బొంగు స్టిక్ నాకు మామూలు స్టిక్ తిప్పడమే రాదు. నేను జిమ్నాస్టిక్ ఏంటి బాసు? బాసు నన్ను నీ యాక్సిడెంట్ గా పెట్టేసుకో బాసు. అలాగా? అదే అలారా దారికి. నేను బాస్ బాడీ చూసినప్పుడే చెప్పాను ఇది మామూలు బాడీ కాదని. బాసు నీ హ్యాండ్ తో వాళ్ళని బ్యాండ్ వాయించినందుకు ఇదిగో బాసు నా స్ట్రాంగ్ టీ. ఎవరు? నమస్తే అండి. ఏంటి ఇలా వచ్చారు? మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకువెళదామని. ఉండండి తీసుకొస్తాను. ఏంటో ఆ వాచ్ మీద అంత ఇది. అది మా నాన్నగారు నాకు పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్. సారీ అండి కనిపించట్లేదు. మా నాన్న ఏమైనా? చూడండి, ఆ వాచ్ నా చేతుకుంటే మా నాన్న నాతో ఉన్నట్టు ఉంటుంది. దయచేసి నా వాచ్ నాకు కావాలి. మా నాన్న రాగానే అడిగి రేపట్లోగా మీ వాచ్ తెచ్చిస్తాలేండి. ఏంటమ్మా అల్లుడు గారు అలా అలిగిలిపోతున్నారు? ఓపెన్ టాప్ ఓపెన్ లాస్ట్రా కొనిపెట్టలేదనా? నాన్న అల్లుడేంటి? అతనికి నాకు ఏమైనా పెళ్ళైందా? అవలేదా? ఆకాశం అంత పందిరేసి భూదేవంత పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా. కల్లోనా? ఏంటి అది కళ? మరైతే ఇప్పుడు బయటికెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడు? నిన్న ఆటోకి డబ్బులు కట్టపోతే వాచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు. ఇచ్చేయమ్మా, పరాయాళ్ళ సొమ్ము పాపం. ఇవ్వడానికి ఉంటేగా. ఆ వాచ్ కనిపించట్లేదు. ఉన్నమ్మా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చా. నానా నాటకాలు ఆడద్దు. మరి అదిగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు. వాచియా మళ్ళీ ఇదో పేచియా నాకు తెల్ల. నేనేదో ఒకటి చేసుకొని చస్తే తెలుస్తుంది నీకు. ఆగమాగమాగమ్మా, అంత పనిచేయకమ్మా. మరి వాచ్ ఎక్కడా? అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను. ఎందుకు నాన్న? పని పాట లేకుండా రోజు తాగుతూ 10 మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు? అమ్మా, నాలో ప్రవహించేది రక్తమే. నాలో నువ్వు చివుడు ఎత్తులు ఉన్నాయి. ఇప్పుడే కష్టపడతాను. సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను. నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసిన లేడు. అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడ్రా. ఎవరు సీఏ? మా సీఏ గారికి మీ గురించి తెలియదు. నీకు తెలుసు కదరా. సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది. ఉంటుందిరా, గంజాయి ఉంటుంది, దొంగ లిక్కర్ ఉంటుంది, గుట్కాలుంటాయి. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా మామ సీట్ లో కూర్చుంది ఇసుకలాలి తోలుకోవడానికి కాదు. సార్ తప్పైపోయింది సార్. ఏంద్రా తప్పైంది? తోలు తీసేస్తా. పోలీస్ స్టేషన్ అంటే నీ అడ్డా అనుకున్నావురా రాస్కెల్. కందికొండ నరసింహారెడ్డితో పెట్టుకుంటున్నావు. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా సార్ వీడు షర్ట్ ఇప్పి జెండూ బాంబు రాయండిరా. ఓకే సార్. మీరేంట్రా సపోర్ట్ 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 కంబళి తెచ్చాడు కప్పండ్రా. పోలీసు వారితో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ చెప్తుంది. సార్ మీరింత స్ట్రిక్ట్ అని నాకు తెలియదు సార్. ఇప్పుడు అర్థమైందిగా. ఇంతకు ముందున్న సీఐకి నువ్వు ఎంత ఇచ్చేవాడివిరా? నెలకు 30,000 సార్. వచ్చే నెల నుంచి నాకు ₹1,00,000 పంపించు. లేకపోతే తెలుసుగా నేను నీకు జెండూ బాంబు పంపించాల్సి ఉంటుంది. అలాగే సార్. కానిస్టేబుల్స్ రేపటి నుంచి కేసుతో పాటు కేసు జెండూ బాంబు కూడా తీసుకురండి. నేను కూడా ట్రై చేస్తా.
వచ్చి గంట అయింది, ఒక్క కిరాయి కూడా తగలలేదు. ఎవరికి పనులు లేవా ఏంటి? ఆ? ఆటో కోసం వస్తున్నట్టుంది. ఏ అమ్మాయి వస్తావా? ఎక్కడికి వచ్చేది మోస్తలు సచ్చి అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా? అబ్బూ, ఈవిడ్ని మనమే వెళ్ళి అడుగుదాం. హలో, ఆటో ఉంది, వస్తారా? ఏరా నీ ఆటోలోకి రావాలా రాస్కెల్? ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా? ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి. అమ్మా బుజ్జి, నేను ఒక ఆటో వాణ్ణి, తమరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. బీచ్కి వెళ్ళాలి. ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు అవుతుందమ్మా. 50 రూపాయల? అవునమ్మా. నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తాడు 200 తెలుసా? ఎవడ్డు వాడు? నా బాయ్ ఫ్రెండ్. ఓహో, హాయ్ డార్లింగ్. హాయ్. కమ్ ఆన్. పద డార్లింగ్. ఓ వెక్కిల్ అవ్వంటే ఇదే. యో ఆటో. వీడెవడ్డు? అర్జెంట్ గా రాయలసీమ పోవాలయ్యా. నేను నిన్ను పూడుస్తాను, నువ్వు ఎక్కువ. ఇదిగో పావు గంట ఉంది, బిన్న పోవాలా? తప్పనిసరిగా పోతావు, ఆటో ఎక్కుతున్నావు కదా, ఎక్కవయా నీకెందుకు? ఎక్కడే బిన్న పోనీ. అన్నట్టు ఏ ఊరు సార్ మీదే? తిరుపతి కదా. కాదు, అవును, నాకు ఎలా తెలుస్తుందా? తిరుపతి, బిన్న పోనీవయ్యా. ఓకే ఓకే, కూర్చోండి. ఏందా ఏడాపుండవా? పెట్రోల్ కొట్టించాలి. ఏడాడుంది పెట్రోల్ బంక్? పెట్రోల్ బండికి కాదు, నాకు. వారిని బండ బడా అవతల నేను రాయలసీమను పట్టుకోవాలయా? ఐఎమ్ సారీ, మందు లేకపోతే నేను రాయలసీమ కదా, రిక్షాను కూడా పట్టుకోలేను. ఒక యాభై కొట్టు. నీ బండ బడా నువ్వు నాకాడ దొరికినావయ్యా? బిన్నరా వస్తానా నీకెందుక? ఏం కావాలి సార్? బావురు పిల్ల క్వార్టర్. దొరికినాడా? యో రాయలసీమ పోతాయా? పోనీ, రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది, ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది, ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది. ఏదో గోదావరిలో పుడుచుకుంది కానీ. అవన్నీ నాకెందుకయ్యా? నేను చిత్తూరు పోవాలయ్యా. అంత అర్జెంటా? అర్జెంటే సార్. రే, అయ్యగారు రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలే. అటగనండి. రెచ్చాలోనా? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏయ్, నువ్వు 2 టీలకు డబ్బులు ఇవ్వాలి. సరే. నువ్వు 5 టీలకి. ఎత్తామలేమమ్మా. టీ తాగితే నీ దగ్గరే తాగాలి. ఇదిగో తీసుకో. ఏంటా చూపు? ఓ చంటిగాడి ప్రేమ కదా, ఐ లవ్ యూ. ఇడియట్, నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా? ఎవరికి? కొండంత గుండె ఉన్నోడికి, 8 బస్తాలు ఎడం చేత్తో ఎత్తేవోడికి, పులి పంజా ఉన్నోడికి. వారండి, నీ మనసు ఏమైనా చేపల మార్కెట్? తల ఒకటి ఇచ్చేయడానికి. ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి. ఒక్కడికే ఉన్నాయా? ఎవరిది? చంద్రబాబు నాయుడా? చెప్పండి. కాదు, హరి. ఎవరు? నా అసిస్టెంట్ హరిగాడా? ఏంటి, ఆయన నీకు అసిస్టెంటా? మరి కరాటే, మరాఠా, పరాటా, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, తోల్ బెల్ట్, తొక్క బెల్ట్ అన్నా ఏంది నాకు నేర్పించోటే? మనమే నేర్పించావు. నీకు వచ్చింది తెలుసా? మనం అంటే ఆడికి ఇది. ఏంటి సార్ చిటికెన వేలు చూపిస్తూ? అదే బస్సు, ఇది ఎక్కడ అని రాణి నడుతున్న అడ్రస్ తెలీదు. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో, లేకపోతే టంగు తెగిపోద్ది. జరుగు. నువ్వేంటి ఇంకా వెయిటింగ్? ఏం లేదు, చట్నీలో ముంచి కారప్పొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని. ఏంటూ పెట్టేది పొంగడం? మనసు అమ్మ మనసు. బాసు ఖాళీగా లేడు గాని ఇంకెవరినోటో చూసుకో. దాయి దాయి దమ్మా, కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. పని ఇది కళా నిజమా? దా 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 వాణి, నా కలల రాణి నువ్వు వచ్చావా? అయ్య బాబోయ్, నాకు అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. ఎందుకు కబురు పెడితే నేనే వాలిపోయావండి. అమ్మాయి, మర్యాదగా మా నాన్న ఇచ్చిన వాచ్ ఇవ్వు. దీనికోసం నన్ను కొట్టావా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మరి దాని గురించేగా నేను వెయిటింగ్. అమ్మ మళ్ళీ కొట్టింది. ఏమైందమ్మా? అయ్యయ్యో, పాలన్నీ నేల మీద ఒలికిపోయాయి నాయనా. ఫోన్లేమ్మా, నేను వచ్చి చూస్తాలే. ఏమైందిరా?
హలో, ఫ్లాట్ అయిపోయాను. ఇది బాడీ అనుకున్నావా లేక 70 ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీలా ఉంది. ఇంతకీ ఎందుకు వచ్చావు? వాచ్ తెచ్చాను. బయలుదేరొచ్చు. అబ్బా, నాన్న ఉంటాడు. ఛీ, మంచి కళ జరుగుతాడు. మీరా అనుకున్నట్టుగానే వచ్చారు. అనుకున్నావా? దేనికి? అది అది ఏంటది? ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అడుగుతారని. నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? నేను చెప్పను, మీ నోటితో మీరే చెప్పాలి. నాకు నైటు ఛీ! నీ ఆటో కావాలి. ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా? నేనేం చేశాను? ట్యూబ్ లైట్. సర్లే, హార్బర్ లో తీసేసారా? చచ్చా, అమ్మ ఆపరేషన్ కి ఇంకా 2 నెలలే ఉంది. అందుకని నైట్లో ఆటో వేద్దామని. నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు, ఏమైనా ఇస్తాను. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఏమైందండి? కనపడ్డంలా యాక్సిడెంట్. హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. ఎల్లవయ్యా, వాళ్ళు చస్తే ఆ తప్పు గుద్దిన ఆ బండి డ్రైవర్ది కాదు, మీ అందరిది. భయపడకండి సార్. డాక్టర్ గారు, అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరయ్యా వీళ్ళు? యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నారు. యాక్సిడెంటా? పోలీస్ కేసు అయ్యా, కుదరదు. ఏయ్! డాక్టర్లు ప్రాణాలు పోయడానికి MBBS చదువుతారు, తీయడానికి కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చేలోపు వీళ్ళకేమన్నా జరిగిందో నీ ఒంటి మీద ఉన్న ఈ తెల్ల కోటు ఎర్ర కోటుగా మారుతుంది. సార్ సార్ సార్, ఏంటయ్యా? కంప్లైంట్ ఇవ్వాలి. ఓ గంటకు రాకూడదు? 2 మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్కి చెప్పాయా? అక్కడి నుంచే వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మర్డర్ కేసా? కాదండి, యాక్సిడెంట్. ఏం గుద్దింది? భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సియారా గుద్దింది సార్. బండి నెంబర్ ఉందా? AP9 AC 789. యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా? లేదండి, చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్కి వచ్చేస్తావా? ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో తోలుకోక నీకెందుకయ్యా? కేసు పెట్టగానే సరిపోదయ్యో, కోర్టు చుట్టూ తిరగాలి. దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్. ముందు కంప్లైంట్ తీసుకోండి. సరే, నీ కర్మ, రాయ్. నా అడ్రస్, ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళ్ళాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకీలా. ఓది నీ అబ్బా, ఆనందమే వచ్చిందే నీకు. కింద నుంచి పైదాకా తెగ బలిసిపో. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఇంత? ఏం కుషే? సార్, ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో అరియంట సార్, ఖుషీ బ్యాంక్ MD సిఆర్ఆ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కన్నీ గుండెలా? హలో, సిఐ శంకర్యర్. ఏంటయ్యా, అరగంట నుంచి నీ సెలకి ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్. నేనే మీకు చేద్దాం అనుకున్నాను.
మీరే చేసేసారు. సరే బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా. AP 9W8761. ఎవడిదిరా ఈ ఆటో? సార్, ఈ బండి నాదే. ఓహో, ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా, అందానికి తగ్గ పొగరుంది. అవును, నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ MD మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కిచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు? పీక్తారా? నేనిక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు. ఆ బ్యాంక్ ఎండి గాడి పని అయి ఉంటుంది. ఏం చేశాడరా? అసలు ఏం చేశాడని? ఆడు చేసిన పనికి నువ్వైతే పాటికి చంపేసాడు. వీడిని ఎందుకు కొడుతున్నా చెప్పు. ఎందుకు కొడతానా? మంచి టీ తీసుకున్నారా అంటే నీ కొట్లో టీ తీసుకొచ్చాడు. కొడతా అదే సరే సరే మీరు అది ఏం ఛాన్స్ కొట్టి బాసు. అవును,
సిటీలో రౌడీలందరినీ తుక్కు రేగొడుతున్నావంట. బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. రైట్ రఫ్, లెఫ్ట్ టఫ్. అబ్బో నిన్ను వదిలితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్. వచ్చే వారమే అమ్మాయి పెళ్లి, అనుకోకుండా సంబంధం కుదిరింది. తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని అంత డల్ గా చెప్తావేం బాబాయ్? ఏం లేదు, ఇస్తానన్న 60,000కి ఓ 10,000 తక్కువ పడేటట్టున్నాయి. రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో అని భయంగా ఉంది. ఓ సింతేనా? ఏయ్, బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా? ఇంట్లో పెళ్ళే. అయితే రేపు మన కూలీలోంచి తలా 50 రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా. హరి, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు. కానీ నేను ఏమీ చేయకుండానే నాకు వరం ఇచ్చాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అయినా చేస్తుందంతా వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్? నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులన్నీ పంచాయి. అలాగే బాసు, ఈ కార్డులు సరే, మన కార్డులు ఎప్పుడో ఇస్తావు? దేనికి? మన పెళ్ళికి. పెళ్ళాని మా భార్య. ఏంటి ఆయుధ పూజకి ఇంత బిల్డప్ ఇస్తున్నారు? నమస్తే బస్సు. నమస్తే సార్. ఏంటి జిమ్నాస్టిక్ గారు ఇలా వచ్చారు? ఏం లేదు బస్సు, నాకు కూడా ఒక ఆటో ఇప్పిస్తే నీలా నైట్ డ్యూటీ చేసి 4 రాళ్ళు వెనక్కి వేసుకుందామని. ఏందమ్మా ఇది? 4 రాళ్ళు అడిగావు కదా, 5 ఇచ్చాను. 4 వెనక వేసుకో, 1 కిడ్నీలో దాచుకో. ఈ కటింగ్ లో వద్దమ్మా. ఏంటి బాసు హేడంతా? కళ్ళు చిదంబరానికి కల్పనారాయికి పెళ్ళ వెడ్డింగ్. పెళ్ళా? కట్టుకుంటాడా? అందుకేరా మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను. బాసు, ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కటింగ్ లో వస్తుంది. అయ్యి బాబోయ్, దీని చేతిలో కూడా క్యారేజ్ ఉంది. ఇటు రాణి అటు వాణి, క్యా హోగా తెరీ కిస్మత్ కి కహానీ. బాసు వచ్చేసా. నీకోసం వేడి వేడి గారెలు మసాలా పెట్టి తెచ్చేసా. బాసు, నేను వచ్చేసా. నీ కోసం వేడి వేడి బూరెలు తెచ్చేసా. నువ్వు నాదే తినాలి. కాదు, నాదే తినాలి. కాదు నాదే. నాదే 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 నాదే. బాసు, 2 పళ్ళు మంచి రేసింగ్ లో ఉన్నాయి. దేనికోతారు గేర్ వేస్తే రన్నింగ్ లో పడుతుంది. ఉమ్మే అల్లుడు, ఆ 7 కొండల వాడికే తప్పలేదు ఈ డబుల్ రన్నింగ్ రేస్. అంతేనంటావా? అంతేనా? ఎలా జరిగింది? ఖుషీ బ్యాంకులో కూతురు పెళ్లి కోసం డబ్బు దాస్తే వాడు కాస్త బోర్డు తిప్పేశాడు. పెళ్ళాగిపోతే పరువు పోతుందని కూతురికి విషం ఇచ్చి తన విషం దాకా చనిపోయాడయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది. జరగాల్సిన దహన సంస్కారాలు చూడండి. జరగాల్సింది బాబాయి శవానికి కాదు దహనం, ఆ ఖుషీ బ్యాంక్ ఎండి శవానికి. శవాలను తీసుకొచ్చి గొడవేంటి? కష్టార్జితాన్ని నమ్ముకున్న ఇలాంటి మనుషులు ఇంకొంతమంది సవాలుగా మారకముందే దోషులను అరెస్ట్ చేసి న్యాయం చేయండి సార్. ఏంటయ్యా న్యాయం చేసేది? అత్యాశకు పోతే ఇలాగే ఉంటుంది. అసలు ఎవడ కట్టమన్నాడా వెళ్ళే? మంచి మాట అన్నారు సార్. ఇదే సంవత్సరం జనవరి 1న సగం ధరకే వస్తువంటూ మీరు ఒక స్కీమ్ ఓపెన్ చేశారు, గుర్తుందా? ఓపెన్ చేసినందుకు మీ నెత్తిన వాషింగ్ మెషిన్, కలర్ టీవీ పెట్టాడు, జనాల నెత్తిన బ్లేడ్ పెట్టాడు. అది మీరు కట్టమన్నట్టు కాదా? షడప్! ఓనర్ కంటే ఓపెన్ చేసిన వాళ్ళదే తప్ప? ఎస్, ముమ్మాటికి తప్పు వాళ్ళదే. రోజుకో చార్మినార్ బ్యాంకు, బాలాజీ లాకరు, శ్రీవెంట్ చిట్స్, విజేత అగ్రో ఫార్మ్స్, నైస్ ఇండియా అని ఇలా మోసానికి మారుపేరుగా రకరకాల కంపెనీలను పొలిటికల్ లీడర్స్, పోలీస్ ఆఫీసర్స్, సినిమా యాక్టర్లు ఓపెన్ చేస్తున్నారు. మీరు ఓపెన్ చేసి వెళ్లిన తర్వాత మా కంపెనీలో మొదటి ఖాతా కమిషనర్ గారిది, 2వ ఖాతా ఎంపీ గారిది, 3వ ఖాతా సినిమా హీరో గారిదని జనాన్ని నమ్మిస్తున్నారు.
సైకిల్ షాప్ ఓపెన్ చేస్తే 10,000, బ్రాందీ షాప్ ఓపెన్ చేస్తే 50,000, చిట్ ఫండ్స్ ఓపెన్ చేస్తే ₹1,00,000. ఇలా డబ్బు కక్కుర్తుపడి వీఐపీలు చేసే ఓపెనింగ్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. అలాంటి కంపెనీలు ఓపెన్ చేయడం కంటే ఏ బ్రోతల్ హౌస్ ఓపెన్ చేయండి, జనానికి 100-200తోనే పోతుంది. పురుగుల మందుకు కూడా డబ్బు పక్కింట్లోంచి అప్పు తెచ్చి చచ్చే రోజులు రాకముందే వీళ్ళని నిలదీయండి. 60 ఏళ్ల నుంచి దాచుకున్న సంపాదనను 6 నెలల్లో పోగొట్టుకుని ఇక సంపాదించుకునే శక్తి లేక బతకడానికి దిక్కులేక చివరికి అడుక్కోవడానికి కూడా ఓపిక లేని ఇలాంటి వృద్ధులను చూసైనా ఆపండి సార్ ఈ పనులు. మీ ప్రాబ్లం అంతా నాకు అర్థమైంది. బ్యాంకు మొత్తం సీజ్ చేశాం. ఉద్యోగులందరూ మా కస్టడీలోనే ఉన్నారు. ఎండి ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తాను. సార్, మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతో తిరిగి వెళ్తున్నాం. మీరు చెప్పిన మాట గనక నిలబెట్టుకోపోతే వాడి ప్రాణాలు మేమే తీస్తాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తేలు, మార్నింగ్లు, సెల్యూట్లు తర్వాత ముందు ఆ బ్యాంక్ ఎండీని ఏం చేశావు? మేము ఇంటికి వెళ్ళేసరికి వాడు ఫ్యామిలీతో సహా ఎస్కేప్ అయిపోయాడు సార్. చూడు మిస్టర్ శంకర్, నువ్వేం చేస్తావు నాకు అనవసరం. రేపు ఉదయానికల్లా బ్యాంక్ ఎండీ మన కస్టడీలో ఉండాలి. లేదంటే మన మీద, మన డిపార్ట్మెంట్ మీద జనానికి నమ్మకం పోతుంది. ఈ విషయం పెద్ద ఇష్యూ సీఎం గారి దృష్టికి వెళ్లక ముందే అతను అరెస్ట్ జరిగిపోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి. టేక్ కేర్. ఎస్ సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి. పై ఆఫీసర్లు అన్న తర్వాత కొడతాం, తిడతాం, అవసరమైతే ఉద్యోగం నుంచి పీకలతలు పారేస్తాం. పడాలి. మేము పడట్లా? దీనంతటికి కారణం హరిగాడే సార్. అరే అవును సార్. ఆ రోజు ఎండీ గారి మీద యాక్సిడెంట్ కేసు పెట్టింది, ఈ రోజు శవాలను తీసుకొచ్చి కమిషనర్ గారి ముందు గొడవ చేసింది వీడే సార్. ఎక్కడుంటాడు? పగలు హార్బర్ లో కూలీ అంట, రాత్రులు ఆటో డ్రైవర్ అంట. కోడి పుంజు కాటా కడితే చచ్చిపోయే ముందు కూడా ఎగిరెగిరి పడుతుందంట. వీడు అంతే. ఏం పీక్కుంటాడు పీక్కోమను. దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లందరినీ పక్కన పెట్టుకుని విత్-ఇన్ అవర్స్ లో బెయిల్ మీద బయటకు వస్తా. డిపార్ట్మెంట్ లో అందరూ నాలాంటి ఆఫీసర్లే ఉండరండి, వాళ్ళు కూడా ఉంటారు. సరిగ్గా టైం చూసి నడి రోడ్లో బట్టలు లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తారు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. మరి ఆ హరిగాడి సంగతి? వాడో బచ్చా, నాకు వదిలేయండి. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఒంగోలు దగ్గర ఆదికేశవులని ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు, మనకు బాగా కావాల్సిన వాడు. మీరు అక్కడ కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి. తప్పదా? మరో దారి లేదు. మీరు కంట్రీ దాటి బయటకు వెళ్ళకుండా ఎయిర్పోర్ట్ లో భారీ బందోబస్తు పెట్టారు. నా మాట వినండి. సరే. ఇక్కడ హరిగాడు ఎవడరా? లోపల ఐరన్ షెడ్ లో వర్క్ చేస్తున్నారు సార్. పోలీసులు నిన్ను సిఐ గారు రమ్మంటున్నారు. ఎందుకు? ఎందుకా? రాబే. సార్, పద్ధతి కాదు. ఏంట్రా పద్ధతి? నడు.
వీడా? ఏమైందయ్యా? కరవనీకి కుక్కలు తరుముతుండాయా? సంపనీకి శత్రువులు తరుముతుండారా? ఖచ్చితంగా వాడేనంటావా? వాడే సార్. చింత నిప్పుల్లాంటి కళ్ళతో వేటాడొస్తున్న సింహంలా వాడు వాడి నడక నేను మర్చిపోగలనా? ఆ యాల వాణ్ణి సంపినానన్నావు కదరా? తప్పైపోయిందయ్యా. రేయ్, మనం కాటేసే పావులర్రా. మన కాటన్నా వాడి మీద పడాలా, వాని కర్రన్నా మన మీద పెరగాల. నాకు అబద్ధం చెప్పిన నువ్వు చావాలా? ఈడ్ని స్టేషన్ ముందు పడేయండి. ఎస్ఐ అడిగితే ఆదికేశవులకి అబద్ధం చెప్పినందుకు ఆదికేశవులే చంపినాడని చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఒక కూలోడు కోసం వీడిని చంపారేంటండి? ఆడు మామూలు కూలోడు కాదయ్యా. ఎవని పేరు చెపితే మా గుండెకాయలు జారిపోతాయో, ఎవడు చిటికేస్తే ఈ ఇంటి పునాదులు కదులుతాయో, ఎవని రాక కోసం ఈ ఊరి జనం 1000 దేవుళ్ళకి మొక్కుతాండ్రో వాడే వాడే నా కొడుకుని నిలువునా సంపిన నా శత్రువు హరిశ్చంద్ర ప్రసాద్. వాడికి ఇంత చరిత్ర ఉందా? ఇంకా చాలా ఉంది. ఆడెవడో కాదండి, సోయానీలు బావ సత్యమూర్తి కొడుకు. బంధువులేగా, మరి భయపడ్డం దేనికి? ఆయన దృష్టిలో వీళ్ళు బంధువులు కాదండి, రా బంధువులు. అసలు మేటర్ నేను చెప్తాగా. పాంచాలి పంచభద్రుక. ఏమేమే నీ ఉన్నత వికటట్టహాసము! ఎంత మరువ యత్నించినను మరుపునకు రాక హృదయ శల్యయమానములైన నీ పరిహార సారములే నా కర్ణపుటములు బయలు చేయుతున్నవే. అహో క్షీరావారాసిదిని తరాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య బౌరేయుండనై నిజ భుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సువరేంద్రకు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త శతసహస్ర విద్యాపారీయుండైన రాజేయునికి మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడది పరిచారిక పరివృతయై పగులబడి నవ్వుటయా. అహో తన పతులతో తుయ్యుడనగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిచక్తయ్యై లజ్జా విముక్తయ్యై ఆ బంధక్షి ఎట్ట ఎదుట ఎలగేలి చెయ్యవలే. అవునులే, ఆ వయసు మారిన బామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతున మగన ముందు ఒక మగనని వత్సర భర్యంతయు రెచ్చిన కనిపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల కేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేనేల కటకట పడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో నోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మూయ మూకుడుండునా? అయినను దుర్వ్యాధమును సాగించు యాగమని తెలిసి నేనేలా రావలే. వచ్చి తినిపో విధి రక్త ప్రభాసోపేతమై సర్వత్రు సౌశోభితమైన ఆ మయ సభాభవనము మాకేల విడిది కావలే. అయినది పో అందు చిత్త సుచిత్ర విచిత్ర లావణ్య హోర్లలో ఈదులాడు దిగ్వృక్షాపేక్ష మాకేల కలుగవలే. కలిగినది పో సజీవ జలచర సంతాన వితానమున కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపితిమిపో సకల రాజన్య కోటిన కోటింత కోటిప్త సప్త ప్రభా నీరాజితమగు మా పాద పద్మములు ఏలా అపభ్రంశమందవలే. ఏ తత్సమయమునకే పరిచారిక పరివ్రత అయిన ఆ పాతకి పాంచాలి ఏలా రావలే, వీక్షించవలే, పరిహాసించవలే.
ఈ ఒంగోలు జిల్లాలో దుర్యోధనుడి వేషం కట్టాలంటే మన హరిబాబు ఒక్కడేరా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి నా దిష్టి మీ నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అన్ని దిష్టి చాలేవే నీ కొడుకు దిష్టి తగలదు. మీరే చూసారుగా రాత్రి వాడు ఎంతమంది పోడారో. బాగా చేస్తే పొగడక తిడతారేంటి? పదరా, మన కోసం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మా అన్నయ్యని నాన్నని చూస్తుంటే పదవే నీ దిష్టి తగిలేలా ఉంది దా. ఏం గురునాథం, స్టేషన్ లో డ్యూటీ లేదా? ఇంటికి వచ్చేస్తున్నావు? ఏం పని ఉందయ్యా? పేరుకూళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టారే గానీ భూతగాదాల దగ్గర నుంచి మొగుడు పెళ్ళాల గొడవల దాకా మీ దగ్గరికే వస్తున్నారు. ఇదేమిటని అడిగితే హైకోర్టులోనైనా తేడా ఉంటుందేమో గానీ సత్యమూర్తి గారి తీర్పులో ఏమాత్రం తేడా రాదని చెప్తున్నారండి. అంతా వాళ్ళ నమ్మకం. అన్నం పెట్టి ఆదరించే వాళ్ళని నమ్మకపోతే జనం ఇంకెవరిని నమ్ముతారండి? నువ్వు భలేవాడివయ్యా. నేనేం పెట్టానని? 70 ఎకరాల మెట్ట 120 ఎకరాల మాగాని 10 నిమిషాల్లో పంచిపెట్టారు. అరెకరం తప్ప అరకాసు లేకుండా నిలబడ్డారు. ఇంకా ఏం పెట్టాలండి? ఇక్కడే నిలబడితే ఇతను నన్ను ఇలా పొగుడుతూనే ఉంటాడు గాని నువ్వు పదరా. తండ్రికి తగ్గ తనయుడు. అంతా కూర్చోండియా. ఏడుకొండలు, ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదయ్యా, కొంచెం నీరసంగా ఉంది. డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైంకి వాడు, అదే తగ్గిపోతుందిలే. హరిబాబు పోస్ట్. నమస్తే. ఏమిట్రా అది? అదే నాన్నగారు, మొన్న బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అందులో సెలెక్ట్ అయ్యాను. ఒరేయ్, మన హరిబాబు బ్యాంక్ ఆఫీసర్ అవుతాడట్రా. బాబో, మా అందరికి నువ్వే లోన్లు ఇవ్వాలా? ఇంతకీ పోస్టింగ్ ఎక్కడరా? తెలియదు నాన్నగారు. సరే, ఏంటయ్యా మీ విషయం? మా విషయం ఏముండదండి. మగోళ్ళకి 4 రూపాయలు, ఆడోళ్ళకి 2 రూపాయలు కూలీ పెంచమని 2 ఏళ్ల నుంచి అడగతానే ఉన్నాం. మోతుబరులు మాత్రం పావలా కూడా పెంచింది లేదు. అవునండి, ఉప్పు పప్పు రేట్లు నెల నెలా పెరుగుతున్నాయి గానీ సంవత్సరాలు బట్టి అడుగుతున్నా మా కూల్ రేట్లు మాత్రం పెరగటంలా. గట్టిగా అడిగితే కమ్యూనిస్టు అంటున్నారు. భూస్వాముల పెత్తందారి యుగంలో కడుపు కాలిన ప్రతి ఒక్కడూ కమ్యూనిస్టేనయ్యా. రేట్లు పెంచేదాకా కూలికి వెళ్ళమయ్యా. ఏకపక్షంగా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. వాళ్లతో నేను మాట్లాడతాను. ఏందిరా వాడు మాట్లాడేది? మనం తిన్న పళ్ళల్లో మిగిలిన ఎంగిలి తినడానికి కూడా లైను కట్టే లేబర్ నా యాళ్ళని 10 మందిని వెనకేసుకుని తిరుగుతూ ఎర్ర జెండా చేత్తో పట్టుకోగానే నాయకుడైపోయాడు సత్యమూర్తి. మీ బావ కదా అని మీరు ఊరుకుంటున్నారు. మనతో కలిసొచ్చేది బంధుత్వం గాని మనతో కలబడేది బంధుత్వం కాదయ్యా. ఆయన కూడా ఇలాగే అనుకుంటున్నారండి. ఈయాల కూలీ రేట్లు పెంచమంటారు, రేపు భూములు పంచమంటారు, ఎల్లుండి నీ ఇల్లు నాదేనంటారు. రే సాయిలో అన్నా, కోతకొచ్చిన పొలం కొయ్యినన్నోళ్ళ పీక కోసే, తలకాయలు తెగినా పర్వాలేదు, మన పని కావాలా? అట్టాగే అన్న. ఏమండి, ఎందుకండి కూలి వాళ్ళు పొట్టకొట్టడం? వాళ్ళు అడిగింది ఇవ్వచ్చు కదా. నువ్వు మీ నాయనకి పుట్టుండావా లేక మీ ఇంట్లో పాలేరికి పుట్టుండావా? పోలాపలికే. రేయ్, 10 నిమిషాల్లో అందరూ ట్రాక్టర్ ఎక్కాలి. మా సత్యమూర్తి గారు చెప్పేదాకా మేము పల్లెకి రాము. వాడెవర్రా చెప్పడానికి? ఇక్కడ చెప్పాల్సింది చేయించాల్సిందంతా మా అయ్యగారే. రేయ్, ఎక్కించండి వాళ్ళని. ఆగండి, ఆగండి, ఎందుకు పట్టుకుంటున్నారు? ఆగండి, నేను చెప్తున్నాను, ఆగండి, ఆగండి. పనిలోకి రామన్నామని దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారు బాబు. దౌర్జన్యం చేయడం తప్పు. ఏందిరా తప్పు? దీనంతటికి కారణమైన నీ బాబుని ట్రాక్టర్ ఎక్కించలేదు చూడు, అదిరా తప్పు.
అయ్యా 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 ఏమైంది కిష్టయ్య? గూడి దగ్గర ఆది కేసుల మనుషులు హరిబాబు మీద కలబడుతున్నారయ్యా. తప్పకుండా తప్పండి. హరి హరి ఆవేశపడితే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా? నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు నీడ నాయుడేమన్నాడే పిల్ల. ఆ? ఏండే ఏండే అటు చూడండి. అయ్యా, మనం పంపిన రౌడీల్ని పచ్చడి కింద కొట్టి వెనకాల జనాన్ని వేసుకొని సత్యమూర్తి మన మీదగా వస్తున్నాడండి. రాణి రాణి ఏమండి, ఎందుకు వచ్చిన గొడవలండి? వాళ్ళు అడిగింది ఏదో. ఆదికేశవులు, కూలోళ్ళు పనిలోకి రాలేదని రౌడీలను పంపి దౌర్జన్యం చేయిస్తావా? లేకపోతే సంచుల్లో నోట్లు నింపి పంపమంటావా? నీలాంటోడు వీళ్ళ వెనకాల ఉండబట్టే వీళ్ళ ఆశకు హద్దు లేకుండా పోతాంది. చూడు, వాళ్ళు ఆకుల్లో అన్నాలు తినాలని కోరుకునేవాళ్లే కాని బంగారు పళ్ళేల్లో వెండి కంచాల్లో తినాలని కోరుకునేవాళ్లు కాదు. అయినా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. న్యాయముందని మీరు అనుకుంటే సరిపోదు, మాకు న్యాయం అనిపించాలా. నీకు వాళ్ళు ఏమడిగినా అన్యాయంగానే ఉంటుంది. నువ్వేం తప్పు చేసినా అది నీకు న్యాయంగానే ఉంటుంది. ఇంతకీ ఇప్పుడేమంటావు? నువ్వు చేసింది తప్పంటాను. చూడు సత్యమూర్తి, ఇక నీతో నాకు మాటలు అనవసరం. నాతో నువ్వు ఏమన్నా మాట్లాడాలన్నా, నా నిర్ణయం ఏమిటో వినాలన్నా రేపు రచ్చబండ దగ్గరకు వస్తాను, తేల్చుకుందాం. ఉంటారా? మన సత్యమూర్తి గారు చెప్తే ఎందుకు ఒప్పుకోరా? అనేవాడు. అయినా కొడుకుల్ని నా ఇంటి ముందు కూలీ డబ్బుల కోసం చేతులు కట్టుకు నిలబడే లేబర్ నా యాళ్ళు ఈ రోజు నా ఇంటి మీదకే కర్రలు పట్టుకొస్తానా? అయినా కొడుకుల్ని. బాబు, పంచాయతీ కని చెప్పొచ్చి ఇట్లా దౌర్జన్యం చేయటం అన్యాయం. అన్యాయం గురించి నాకు చెప్తావరా? జగన్ నీ ఇంట్లో మేకల మంది అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి? ఇంకొక్కసారి ఊళ్ళో ఎవరి మీదైనా చెయ్యి పడిందో నిలబెట్టి నరికేస్తా. కూలీ రేట్ల గురించి నీ నిర్ణయం ఏంటో చెప్పు. చేతులెత్తి దండం పెట్టి వాళ్ళు అడిగింది చేతిలో పెట్టడానికి మాకు డబ్బులేమి చెట్ల కాయట్లా. నోరుమోయ్! వీళ్ళు 4 ఏళ్ల బట్టి కూలీ రేట్లు పెంచమని అడుగుతూనే ఉన్నారు, మీరు వింటూనే ఉన్నారు. ఇక అడగడాలు అడిగించుకోటాలు లేవు. పెంచుతారా పెంచరా చెప్పండి. నయా పైసా కూడా పెంచం. కడుపు కాలితే పనిలోకి రమ్మను, లేకపోతే పట్నం నుంచి పనోల్ని తెప్పించుకుంటాను. పట్నం నుంచి కాదు కదా, కనీసం పక్క ఊరు నుంచి కూడా తెప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలాగే గనక జరిగితే తలకాయలు లేచిపోతాయి. సత్యాగ్రహంలో గాంధీజీ లాంటి సత్యమూర్తి గారు జీవితంలో మొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ లా కనబడుతున్నారండి. మ్యాటర్ పెద్దది కాకముందే వాళ్ళు అడిగిన దానికి మనం ఒప్పేసుకుంటే బెటర్ అండి. అంటే నన్ను వెనక్కి పోమంటావా? మీరు వెనక్కి వెళ్ళకపోతే చేతికొచ్చిన 1000 ఎకరాల పంట ఎండిపోద్దే. ఏమిటి నీ సమాధానం? వాళ్ళు అడిగినట్టుగానే కూలీ రేట్లు పెంచుతున్నాం, పనిలోకి రమ్మనండి. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితట్లో పడి చచ్చిపోయిందంట. సముద్రం అంతా ఇది చివరికి మురికి కాలంలో పడి చచ్చినట్టుంది. వాళ్ళు బంధువులు మధ్యలో మనల్ని ఎదవలు చేయడానికే సంతకం చేశాడు. బుచ్చిరాజు, తెలిసి తెలియనట్టు మాట్లాడబాక. మందకు ముందు పులి నడుస్తుందయ్యా, పులి. ఆ మందని చెల్లా చెదురు చెయ్యాలన్నా, వాటి రక్తం మనం తాగాలన్నా
ముందా పులిని తప్పించాలి. అసలు మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. రేపు మన గ్రామానికి శివరణ ఉన్న 1000 ఎకరాల బంజర భూముల్ని ఈ కూలి నాయాళ్లకు పంచడానికి సత్యమూర్తి కాగితాలతో కలెక్టర్ ఆఫీసుకి వెళ్తున్నాడు. అక్కడ కలెక్టర్ సంతకం పెట్టి స్టాంపు వెయ్యగానే ఇక్కడ కూలి నాయాళ్ళందరూ మోతుబర్లైపోతారు. అప్పుడు వాళ్ళ పొలాల్లోకి మనం కూలికి పోవాలా? రేయ్ సాయిలో, అర్థమైందన్నా? ఎరా మనకి పొలాలు మన పెద్ద వెళ్తున్నాడు కదరా, తప్పకుండా శాంక్షన్ చేసుకొస్తాడు. అన్నయ్య ఇదిగో నా లిస్ట్. ఏంటిది? 4 రిబ్బన్లు, జత జడగంటలు, 1 పరికిణి, 2 కలర్ నెయిల్ పాలిష్లు, 4 రకాల రబ్బర్ బ్యాండ్లు, హైటెక్ తిలకం, కాటుక డబ్బాలు 2. ఇవన్నీ తేవటం కుదరదు గాని మీ నాన్నగారు వస్తున్నారు. సైలెన్స్. హరి, నాన్నగారు పద. నాన్న ఏంటమ్మా అది ఆ లిస్ట్ ఇలాగివ్వు. ఏంటయ్యా అందరూ ఇలా వచ్చారు? అబ్బే ఏం లేదయ్యా. నాకు అర్థమైందయ్యా. భూములు వస్తాయా రావా అనేగా? తప్పకుండా వస్తాయి. పట్నం నుంచి నేను ఆ శుభవార్త తీసుకునే వస్తాను. బాబుగారు మన తూర్పు పొలంలో ట్రాన్స్ఫారం కాలిపోయిందండి. అరే, ఇప్పుడు నీళ్లు ఆగిపోతే పంట దెబ్బతింటుంది. హరి, నువ్వు ఇక్కడే ఉండి ఆ పని చూడు. మరి మీతో నాకేం పర్వాలేదు, ముందు నువ్వు వెళ్ళి ఆ పని చూడు. నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. మంచిదండి. మీరు సంతోషంగా ఉండండి అయ్యా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది. బాబు గారు చెప్పు నాయనా. ఏం చేస్తా ఉండవరా? చదువుతున్నా నాయనా. చదివింది చాలు, నీ పక్కలో ఉన్న దాన్ని పక్కకి పంపించు. నైనా, నీకన్నా బాగా చదివినోడ్నిరా నేను. దాన్ని పంపించు. ఓకేనైనా. నీ చేతికి మట్టంటకూడదు, శవం ఊరికి చేరాలా. అట్టాగేనైనా. ఎవరా మీరు? ఏంటి దొరుకుతుంది? ఎవరా? వ్యాన్ వెనక డీసీఎం పంపరా. నమస్కారం. హలో, ఎస్ఐ శంకర్ హియర్. ఓకే. ఆకు పచ్చ సూర్యునివి, చెమట చుక్కల చంద్రునివి, నువ్వే మాకు దిక్కు మొక్కు. బావా, నేను ఏం తప్పు చేశానని
నన్ను వదిలేసి వెళ్ళిపోయావు బావా. ఇప్పుడు నువ్వు చేసేది తప్పురా అని నాకు చెప్పేదెవరు? ఊరుకోమ్మా, తోడ పుట్టిన దానివైన నిన్ను, బావగారిని నా ఇంటికి తీసుకెళ్ళి నా చేతులతో బట్టలు పెడదామనుకున్నాను. ఈ చేతులతో అందుకోవడం ఇష్టం లేకో ఏమో బావ మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. అరే, జరగాల్సిన పనులు చూడు బాబు. అడగంది అమ్మైనా అన్నం పెడతంటారు, కానీ అడగకుండానే అన్నంతో పాటు అది పండించే భూమిని కూడా పెట్టింది దేవుడు. ఎంతసేపు మీరు బాగుండాలి, ఈ ఊరు బాగుండాలి అంటూ మా కోసం, ఈ ఊరి కోసం తన ఆయుష్ కూడా పోసి వెళ్ళిపోయాడు బాబు. మీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదన్నదే ఆయన ఆశయం. మంచితనం ఎక్కువైతే మనిషి దేవుడవుతాడంటారు. హరిబాబు పోస్ట్. ఏంటి బాబది? ఉద్యోగంలో చేరమని ఆర్డర్స్. వెళ్ళండి బాబు, మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందన్న ఆలోచన మాకున్నా, మిమ్మల్ని ఆపాలన్న కోరిక మాత్రం మాకు లేదు. మనకి ఊళ్ళో అడ్డు లేకుండా పోయింది. ఇక మీదట నిశ్చింతగా మందు కొట్టండి. ఏం పోయిందండి? ఏకదేశం అనుకుంటే మేకొచ్చి కూర్చుంది. ఏందిరా? వాళ్ళ నాన్నకు బదులు హరిబాబు వచ్చి సీట్లో కూర్చున్నాడు. అదండి. అదేంటండి నవ్వుతున్నారు? మన ముందు పెద్ద పులి నిలబడితే భయపడాలి గాని పిల్ల కుందేలు నిలబడితే భయం ఎందుకయ్యా? ఏండి, ఒకవేళ కుందేలే తోడేలే ఎదురు తిరిగిందనుకోండి, గుండెకాయ తీసేస్తా. అయినా నిన్నటి దాకా నా ముందు పలకా బలపం పట్టుకుని తిరిగినోడయ్యా వాడు. నాకు ఎదురు తిరగడం కాదు కదా, కనీసం నాకు ఎదురు రావడానికి కూడా వాడికి ధైర్యం చాలదు. పిల్లకాకి కదూ, సంతోషంగా మందు కొట్టండి. అయ్యి బాబు టెంప్ట్ అయిపోయాను, తప్పైపోయిందండి. తాగరా, ఫుల్లుగా తాగు. ఈ ఏళ నాకు చాలా సంతోషంగా ఉండాలి, తాగు. ఈ రోజు మనం ఏ విషయం గురించి చర్చించాలి? ఏముంది బాబు, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసాయి. గత 15 ఏళ్లుగా ఆది కేసులు ప్రెసిడెంట్ గిరి చేస్తానే ఉన్నాడే గాని, ఊరికొక బడి గాని, రోడ్డు గాని, ఆసుపత్రి గాని, రైతులకు రుణాలు గాని ఒక్క పని చేసిన పాపాన పోలేదు. ఆయన అన్యాయాలు అరికట్టాలంటే ఎవళ్ళ ఒకళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడాలి. అప్పట్లో నాన్నగారిని నిలబడమంటే నాకెందుకులే రాజకీయాలని తప్పుకునేవారు. ఇప్పుడేం చేద్దామంటారు? మీరే ఈసారి ఆయనకు పోటీగా నిలబడాలి బాబు. నేనా? అవును బాబు, మీరే ఆయనకి తగిన పోటీ. మీరు నిలబడితే ఊరంతా మీ వెనక నిలబడుతుంది, ఊరు బాగుపడుతుంది. అది కాదు. ఏది కాదు బాబు, మీరు ప్రెసిడెంట్ అయి ఊరికి మంచి చేస్తుంటే పైనున్న నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. కాదనకండి. అవును బాబు, మా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాం. అలాగే. అయ్యా ఆదికేశవులు గారు, అయ్యా కొంపలు అంటుకుంటున్నాయ్యా.
ఏం మాట్లాడుతుంటావురా? హరిబాబు వాళ్ళ తండ్రి పోస్ట్ లోకి వచ్చాడా? ఫోన్లే పిల్లకక్కదని ఊరుకున్నారా? ఇప్పుడు ఏమైనాదిరా? ప్రెసిడెంట్ పదవికి ఈసారి హరిబాబు మీకు పోటీగా నిలబడుతున్నాడు. నోర్మోయ్! ఇల్లు అలకగానే పండుగ కాదు, రాజకీయం అంటే సంకలో పుస్తకాలు పెట్టుకుని కాలేజీకి పోవడము కాదు. ఇది పావుల పుట్ట, ఇందులో విషనాగులే బతుకుతాయి. అమాయకుడు చెయ్యి పెట్టాడో నొరగలు కక్కుకొని చస్తాడు. రే నరసింహ, నాయనా, ఆడదానికో పట్టు చీర, మొగాడికో పట్టు పంచ, తాగినోనికి తాగినంత ఒక్కోని చేతిలో 500 నోటు పెట్టండి. వాడికి డిపాజిట్ కూడా తక్కడానికి వీల్లేదు. ఇది మన ప్రెస్టేజ్ క్వశ్చన్. నమస్తే. బాబాయ్ నమస్కారం. నమస్తే. 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 అయ్యా నమస్తే. 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 నమస్కారం. నమస్తే. దేవరంపాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ తమ సమీప అభ్యర్థి కన్నెకంటి ఆదికేశవులపై 2000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పట్టు చీరలు, పట్టు పంచలు, పచ్చ నోట్లు, తాగినోనికి తాగినంత, తిన్నోడికి తిన్నంత పెట్టినాడు కదరా. ఏం తక్కువ చేశాడ్రా ఈ గబ్బునాయాళ్ళకి? మీరు పోయించిన మందు తాగేసి, మీరు పెట్టిన తిండి తినేసి అందరూ కలిసి హరిబాబుతో ఓట్లేశారండి. అదే అదే ఎందుకని అడుగుతాండా? వాడు నాకంటే ఏమెక్కువ చేశాడ్రా? న్యాయం చేశాడండి. వాళ్ళ బాబు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చాడండి. అంతకు మించి ఏం చేయాలండి? నాకు తెలిసి మీకు వచ్చిన ఓట్ల లెక్కలు చూస్తుంటే మీ ఇంట్లో ఓట్లే మీకు పడ్డట్లేదు. పెరుగుట విరుగుట కొరకేనని వాడు పెరుగుతున్నాడ్రా. అయ్యా 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 అయ్యా, రేపు మన ఊర్లో అందరూ కలిసి సత్యమూర్తి గారి విగ్రహం పెడుతున్నారంట. అంటే మీరు మళ్ళీ నన్ను కొట్టినా చంపినా పర్లేదు గాని ఇదే పరిస్థితుల్లో నేనుంటే తూతీనప్ప జీవితం అని ఇంత ఎండ్రునో ఎలకల ముందు తాగి చచ్చిపోతా. జీలకర్ర బెల్లం పెట్టగానే పెళ్ళైపోయినట్టు కాదురా, వాడు విగ్రహం ఎలా పెడతాడో నేను చూస్తా. అరే, ఎవడు పెట్టమన్నాడ్రా మీ నాయన విగ్రహాన్ని? ఎవని పర్మిషన్ తీసుకున్నావు? ప్రజలు కోరి కావాలనుకునే వాళ్ళ విగ్రహాలకి ఎవరి పర్మిషన్ తీసుకోనక్కర్లేదు. ఆహా, ప్రజలంతా దండాలు పెట్టనీకి మీ నాయనేమన్నా గాంధీనా నెహ్రూనా? అంతకన్నా ఎక్కువేనండి. చలికి వణికేవాడికి దుప్పటిచ్చేవాడు, జ్వరంతో చచ్చేవాడికి ఇంత మందులేసేవాడు, ఆకలితో మాడేవాడికి ఇంత తిండి పెట్టేవాడు, మా అందరి కోసం ప్రాణాలు ఇచ్చినవాడు మాకు గాంధీయేనండి. నా పొలంలో పనిచేసి
నేను విసిరే ఎంగిలి మెతుకులు తిని నాకే ఎదురు చెప్తాంటారా? ఆదికేశవులు, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వడ్డీలకు వడ్డీలు చక్రవడ్డీలు రాయించుకొని పేద ప్రజల పొలాలన్నీ తమరి అమ్మాముగుడు సొత్తు కింద జమ చేసుకున్న నువ్వు వీళ్ల ఎంగిలి కూడు తింటున్నావు. అరవకో, ఆయాసం తప్ప ఏమీ జరగదు. మా నాన్నగారు ప్రజల మనిషి. ఆయన కోసం ఇక్కడ కాదు, అవసరమైతే వాళ్ళ గుండెల్లో కూడా నిలబెడతారు ఆయన విగ్రహాన్ని. కుర్రకుంక, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే మీ నాయన విగ్రహాన్ని కూల్చి పారేస్తా. చూసావుగా వాళ్ళ ఆవేశం. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికే కాదు, తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. యా, వాళ్ళ కళ్ళల్లో కోపం చూస్తూ ఉంటే అన్నంత పని జరిగేలా ఉంది. వెళ్ళిపోవడం బెటరు, పదండి. ఎనిక్కిపోతున్నాను కదా అని ఎదవననుకోబాక. మళ్ళీ ఎదురు పడతా, నీ పని పడతా. నాకెదురు రావటానికి నీ ఎదురు రొమ్ము దమ్ము చాలదు. పోరా. ఆకలవుతుంది. ఏం చేసేది, అడుగుతేద్దామన్న ఊళ్ళోకి వెళ్ళే ఓపిక లేదు. నేనేం చేయనయ్యా. ఎందుకవా ఊరు తిరగడం? ఏం చేస్తాం బాబు, ఎవరూ దిక్కులేరు. మీలాంటి వృద్ధుల కోసం మన ప్రభుత్వం నెల నెలా వృద్ధాప్య పింఛన్ కింద 500 రూపాయలు ఇస్తుంది. తీసుకోండి. మా బాబాయ్, మీ నాన్నగారి లాగా మా కోసం మీరు కూడా పాటు పడుతున్నారు. మా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండి బాబు. ఏంటి జనాన్ని వెనకేసుకొచ్చావు? దీపం పథకం కింద ప్రభుత్వం జనానికి పంచమని ఇచ్చిన ఈ సిలిండర్లని ఆదికేశవులతో మీరు కుమ్మక్కై మీ అబ్బ సొత్తు కింద దోచుకుంటున్నారు. వెళ్ళండి, మీకు దక్కవలసిన సిలిండర్లను తీసుకెళ్ళండి. ఇక మీ అన్యాయాలు సాగవు. జాగ్రత్త. శరభయ్య గారు, సార్, మన ఊళ్ళో వాటర్ ట్యాంక్ గాను ప్రభుత్వం ఇచ్చిన 3,60,000, గత 10 ఏళ్ల క్రితమే బడి కట్టినట్టుగా 4,40,000, వాటర్ షెడ్ పథకం కింద 3 లక్షలు, పత్తి రైతుల కింద 6 లక్షలు, వృద్ధాప్య పింఛన్ కింద 3 లక్షలు, మొత్తం ఆదికేశవులు మింగిన 20 లక్షలకి నాకు 2 రోజుల్లో లెక్కలు చూపించాలని నోటీసులు పంపించండి. అలాగే సార్. చూడండి, తను 2 రోజుల్లో లెక్కలు చూపించని పక్షంలో ఆస్తులు జప్తు చేసైనా సరే సొమ్ము రాబడతామని రాసి మరీ పంపండి. సరే సార్. గుండెకాయ తీసేస్తా. థూ! నేను లెక్కలు చెప్పాలట్నా వాడికి? ఏమనుకుంటున్నాడయ్యా వాడు? ఏమనుకుంటాడు, నువ్వు ఏదో అనుకుంటాడు. ఏందిరా అంటున్నావు? అదేనండి, మామూలుగా అడిగితే పర్వాలేదండి. మీ ఆస్తులు జప్తు చేసి మీరుంటున్న ఇల్లు కూడా అమ్ముతానంటున్నాడు కదండి. వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం? బ్లడ్ అండి, నిఖార్సైన వంశంలో పుట్టి నీతి నిజాయితీగా కూర్చుంటున్నాడు కదండి. నోర్మోయ్! రేయ్ సాయిలు అన్నా, వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలడిగినాడ్రా. 2 తలకాయల్లోంచి ఒకటి తీసినా ఇంకొకటి ఉండాలి. అది కూడా తీసేసి శత్రుశేషం 0 చెయ్యాల. ఏమండి, నా మాట వినండి. ఇలాంటి పాప పనులు మానేయండి. సలహాలు చెప్పావో సంపెచ్చా. చూడండి, మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం. అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని, పొదుపు పథకాలని, పనికి ఆహార పథకం అని బోలెడన్ని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. ఏమంటారు? ఏమైందమ్మా? ఆదికేశవుల మనసులో వచ్చి పర్వలో పని చేసుకుంటున్నా నా కూతుర్ని ఊరి చివరున్న కూడా వంశ దగ్గరికి లాక్కెళ్ళిపోయారు బాబు. నువ్వేం భయపడకమ్మా,
10 నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది. ఇంకోసారి చూడు. ఆదికేశవులు శవంగా వస్తాననుకున్నావు కదూ? ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా, నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు. దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం. నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను. కానీ నేను అలా చేయను. అది మా నాన్న ఆశయం కాదు కనుక. ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేశావో వార్నింగ్ లేకుండా నరికేస్తా. నరసింహ ఆ హరిగాడి జుట్టు నీ చేతికి దొరికిందనుకో ఏం చేస్తావురా? పీకి పారేస్తా. వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో ఏం చేస్తావు? చెరిచి పారేస్తా. వాడు నిన్ను నరికి పారేస్తాడేమో. నర్మోయ్, మ్యాటర్ ఏంటో చెప్పు. పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది. ఒకసారి అటు చూడు. ఎలా ఉంది ఇది? బాగుందా? బాగుంది.
హరిబాబు జాతరలో టపాసులు పేలి గాయపడ్డారు బాబు. ఊరుకోండమ్మా, నేను ఉన్నాను కదా. డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదండి, మైనరే. అన్నయ్య అన్నయ్య, ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య. డాక్టర్ గారు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నమస్తే. అమ్మా తులసి, ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైందమ్మా? తులసి చెప్తుంది, ఏం జరిగిందమ్మా? తులసి చెప్పు తల్లి. మా తులసి ఏమైందమ్మా? మా తులసి నరసింహం చెడిపోలేదన్నయ్య. నాకు తెలుసమ్మా, చెడిపోలేదు. నాకు తెలుసు. తులసి నీకేం కాదు, నేనున్నాను. చెడిపోలేదన్నయ్య. తులసి ఏంటి హరి ఇలా వచ్చావు? ఏమైంది? నా చెల్లెలు చచ్చిపోయింది. ఎలా? ఆదికేశవుల కొడుకు నరసింహం నా చెల్లెల్ని మానభంగం చేయబోతే అదే పొడుచుకుని చచ్చిపోయింది. నరసింహం అంత పని చేశాడా? నువ్వు కంప్లైంట్ రాసి. ఇదిగోండి సార్. సాయంత్రం లోపల వాడిని సెల్లో దొరికిపోతే చూడు. ఆ నమ్మకంతో వచ్చాను సార్. థ్యాంక్ యూ. యు ఆర్ అండర్ అరెస్ట్ అంటావు అనుకుని షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా. అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి? మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల చట్టం ఉంది. పైగా ఈ ఊరు మీది, ఇక్కడ పవర్ మీది. ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకుండా బాబు గారిని దున్నేమనండి. సంతోషంగా ఉండండి. నమస్కారం. రానంటూనే చిన్నది చిన్నది, రాములోరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే. రానంటూనే చిన్నది, తోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే, కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే. రానంటూనే చిన్నది చిన్నది, రాములోరి గుడికొచ్చి గారు, వాడు ఆగమేఘాల మీద వడగాల్లో దూసుకొచ్చేస్తున్నాడండి. ఎవర్రా? హరిబాబు, అబ్బాయి గారు దొరికారంటే గంగలో కలపడానికి బూడిది కూడా మిగలదు. ఏందిరా నువ్వు అనేది? గేట్లు మూయండి. మన బాబండి బాబండి. వద్దు, నన్ను చంపద్దు, నేను దండం పెడతాను. వద్దు. హరి, యు ఆర్ అండర్ అరెస్ట్. నరసింహ,
మర్యాదగా తప్పుకోండి. మేము తప్పుకో. మా హరిబాబుని తీసుకుని స్టేషన్ కాదు కదా, ఈ గేటు కూడా దాటలేరు. తప్పుకోకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మా హరిబాబు కోసం ప్రాణాలని ఇస్తాం. అవసరమైతే ప్రాణాలు తీస్తాం. ఆగండి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. అది కాదు బాబు. ఎవరు అడ్డుపడ్డా నా మీద ఒట్టే. రేయ్ సాయలు, చెప్పన్నా. నా కొడుకు శవాన్ని తగలపెట్టక ముందే వాని తల్లి శవం కావాలా, వాడి ఇల్లు బూడిద కావాలా? అయ్యో వదలండి, వదలండి. అయ్యో బాబు, హరి, అయ్యో వదలండి. పారిపో హరి. బాబాయ్, వాడు నిన్ను చంపేస్తారు బాబు. చావుకి భయపడి పారిపోమంటావా? అయ్యో నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నని చెప్పింది వాళ్ళే బాబు. బాబాయ్, బాబు హరి, నా కళ్ళు కనపట్లేదు. బాబు ఎందుకమ్మా నాన్న చంపింది ఆదికేశవులేనమ్మా? హరి, 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 నా మాట విను. ఇది సమయం కాదు, మన గురించి వెళ్ళిపోవాలి. ఒరే, నా మాట విను, దయచేసి మన గురించి వెళ్ళిపోవాలరా. నా కోసం అమ్మా, వాడు నాన్న చంపాడు. బాబు, బాబు, మీరు అమ్మగారు బతకాలి బాబు. ఇక నీ కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా తట్టుకునే ధైర్యం మాకు లేదు బాబు. అలా మాట్లాడకు బాబాయ్. 100 తలకాయలు తెగ నరికైనా ఆదికేశవులు అంతం చూస్తా. తప్పకుండా అలా చూస్తుంది బాబు. ముందు అమ్మగారు తీసుకెళ్లి కళ్ళు చూపించు బాబు. నీకు దండం పెడతాను. అమ్మగారు తీసుకెళ్ళి బాబు, ముందు నువ్వు ఇక్కడి నుంచి అమ్మని తీసుకెళ్ళకపోతే ఈ ఊరు జనమే కాదా? తీసుకెళ్ళి బాబు. బాబు తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. రోజు తోక తెగిన తాచుపాము తప్పించుకుందన్నమాట. ఆడు ఊర్లోకి అడుగు పెట్టాడంటే ఒంటి నిండా పగ ప్రతీకారంతో 3వ కన్ను తెరిచిన శివుడవుతాడు. ఆడి కన్ను మన మీద పడి మనం బూడిద కాకముందే
మనమే వెళ్లి వాణ్ణి బూడిద చేసేయాలా? అక్కడెక్కడో చంపడం ఏంటి సార్? ఏమంటున్నావయ్యా? అవును సార్, మీ పవర్ ఏంటో ఇటు 7 అటు 7 14 ఊళ్ళకి తెలియాలంటే వాణ్ణి ఇదే ఊళ్ళో జనం మధ్య నిలబెట్టి నరకాలి. అది చూసిన జనం తరతరాలుగా కథలు కథలుగా చెప్పుకోవాలి. మీకు ఎదురు తిరగడానికి కాదు కదా, మీకు ఎదురు పడ్డానికి కూడా భయపడాలి. వాడి చావుతో మీకు శత్రువు అనేవాడే ఉండకూడదు. సభాష్, నా మనసులోని కోరిక బయట పెట్టుండావు. నూరండిరా కత్తులు. ఎక్కడికి? ఓహో, ఈ రోజు మా అమ్మ కట్లు విప్పుతున్నారు. అయితే పద, నేనే వస్తాను. దేనికి? దేనికేంటి? ఆంటీ కట్లు విప్పగానే కాబోయే కొడలు చూసుకోవద్దు. హలో, నేను నిన్ను చేసుకోవడమా? చెయ్యి చూసావుగా. హీరోలా ఉన్నావయ్యా. ఇప్పుడు మీరు కట్లు ఇప్పబోతున్నాం, మీరు ప్రశాంతంగా ఉండాలి. నర్స్ ఆగండి. అరే అమ్మా, నన్ను మన ఊరికి తీసుకెళ్ళు. ఊరిక? అవును, మీ నాన్నగారి విగ్రహం ముందు నా కళ్ళు తెరవాలనుంది. అలాగేనమ్మా. జాగ్రత్త. హరి, కట్లు విప్పరా. హరిగాడు ఊళ్ళోకి వచ్చాడట్రా. తీయండి కత్తులు. పోనీరా, పోనీ. బాగున్నారా అయ్యా? రాయ్ హరిశ్చంద్ర ప్రసాద్. హరి, ఆ రోజు నువ్వు బతకాలి బతకాలి అని ఊరి పొలిమేర దాటించింది ఈ రోజు కోసమేరా. ఇప్పుడు చెప్తున్నాను విను, వీళ్ళల్లో ఎవరూ బ్రతకడానికి వీల్లేదు. నరకరా వాళ్ళని, నరుకు. బాబు హరి, ఇదిగో తీసుకో.
ఆ